తారకాసురుడు తన అహంకారంతో 3 లోకాలను ఏలడానికి ఎలా వచ్చాడు? ఆ వరం, ఆ గర్వం అతని నాశనానికి దారితీసిందా? తారకాసురుడు భీకరమైన తపస్సు చేయడం ద్వారా బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మ అతనికి ఒక అపారమైన వరం ఇచ్చాడు. శివుడి కుమారుడి చేత మాత్రమే నీవు మరణించగలవు అని. ఈ వరం అతనిలో అహంకారం, గర్వం పెంచింది. శివుడు ధ్యానంలో ఉన్నాడు. ఆయనకు కుమారులు పుట్టే అవకాశం లేదు అని తారకాసురుడు భావించాడు. ఈ ఆలోచనతో అతను 3 లోకాలను తన అదుపులోకి తెచ్చాడు. దేవతలను ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుని భూమి మరియు పాతాళాలను వణికించాడు. దేవతలు భయంతో నిస్సహాయంగా శివపార్వతుల ఆశ్రయానికి చేరారు. పార్వతీదేవి తపస్సు చేసి శివుడిని ఆకర్షించింది. వారి కృతజ్ఞతతో కార్తికేయుడు జన్మించాడు. తల్లి పార్వతి ఇచ్చిన దివ్యకుంఠంతో కార్తికేయుడు తారకాసురుడిని ఓడించడానికి సిద్ధమయ్యాడు. గర్వం ఎంతటి శక్తి ఇచ్చినా ధర్మం ముందు ఆగదు. కార్తికేయుడు ధైర్యంతో ధర్మాన్ని నిలబెట్టాడు. లోకాలకు నూతన శాంతిని తీసుకువచ్చాడు.